హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి యాసంగి పైసలు ఇప్పటికే మొదటి విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొదటి విడత వరకే ఇక అని చెప్పేసి సరిపెట్టుకోవాలా, లేదంటే రైతు భరోసా అనేది రెండో విడత ఎకరం పైన ఉన్న రైతులు, ఎకరం 10 గుంటలు, ఎకరం 20 గుంటలు, లేదంటే ఎకరం 2 ఎకరాల లోపు ఉన్న రైతులు, 3 ఎకరాల లోపు ఉన్న రైతులు, 4, 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఆర్థికంగా, ఎందుకంటే 25 ఎకరాలు ఇలా ఉన్నవారైతే కాస్త ధనికంగానే ఉన్నట్టుగానే గ్రామాల్లో అయితే భావిస్తారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ భూమి ఉన్న వారికి కూడా రైతు భరోసా అయితే అందరికి కూడా 1 ఎకరం వరకే ఇచ్చారు. ఇక ఈ 1 ఎకరం వరకేనా రైతు భరోసా అని చెప్పేసి రైతులైతే భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైతే గత నెల 22 తారీఖున మనకు రైతు భరోసా అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 రోజుల తర్వాత ఒక విడత, తర్వాత మరొక 20 రోజుల తర్వాత ఒక విడత ఇలా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 6,000 రూపాయలు అనేది ఇస్తున్నారన్నమాట. అయితే ముఖ్యంగా 9,000 కోట్లు అనేది అవసరం పడుతున్నాయి. కాబట్టి ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించి పైసలు అకౌంట్లో రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మాత్రమే ఇస్తారు, వీరికైతే ఇవ్వరట. ఆ వివరాలన్నీ కూడా మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి శుభవార్త అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా ఏదైతే రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పిన టైంకు, అంటే ఈ నెల 22వ తారీఖు లోపే రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. చిన్న సన్నకారు రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో వారి అకౌంట్లోకి సంబంధించి ఇప్పటికే 1 ఎకరం వచ్చిన రైతులకు 3 ఎకరాలు ఉన్న వారికి 12,000 రూపాయలు, 5 ఎకరాలు ఉన్న వారికి ఇప్పటికి 1 ఎకరం తీసేసినా కూడా దాదాపు 24,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి విడత వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చేసి దాదాపు 70 లక్షల రైతులకు వచ్చేసి రైతు భరోసా 1,5 కోట్ల ఎకరాల వరకు 3,600 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో అయితే మొదటి విడత జమ చేశారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెండో విడత మరొక 20 రోజుల్లో జమ చేస్తామని అదేవిధంగా చెప్పారు. అందుకని చెప్పేసి ఈ నెల ముఖ్యంగా చివరి విడత వచ్చేసి ఏప్రిల్ నెలాఖరి వరకు రైతులకు సంక్షేమానికి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం కూడా అందజేస్తామని తెలియజేశారు. అందుకు అనుగుణంగానే అధికారులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సెకండ్ టర్మ్ ఏదైతే ఉన్నాయో రెండో విడతకు సంబంధించి నిధులు అనేది జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే అందిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించి దాదాపుగా 45 లక్షల రైతులకు ఈ రెండో విడతకు సంబంధించి 5 ఎకరాల వరకు లబ్ధి చేకూరబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లో కలుపుకున్నట్లయితే 12,000 రూపాయలు అకౌంట్లో అయితే జమ చేయనున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే మనకు కేంద్రం నుంచి ఒక 3 రకాల బిల్లులు అనేది, అంటే మహిళా రిజర్వేషన్ కావచ్చు, డీలిమిటేషన్ అనేది చాలా వార్తల్లో వినిపిస్తున్నాయి. దీనికి డీలిమిటేషన్ అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం, మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు అని చెప్పడం ఇక నిన్న వీగిపోయింది కదా. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మే నెలలో అన్నీ కుదిరితే మనకు వచ్చే నెలలోనే ఎలక్షన్లకు వెళ్ళడానికి కేంద్రం అయితే సిద్ధమైందనమాట. అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం సిద్ధమైంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. దీనికి లింక్ అనేది ఉంది, ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు రెండో విడత, మూడో విడత అయితే ఇవ్వాలి. కాబట్టి అప్పటి వరకు రైతులకు దాదాపుగా రైతు భరోసా ఎలక్షన్లకు సంబంధించినటువంటి డేట్ కావచ్చు ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనూ పట్టణంలోనూ ఎవరు ఓటర్ల జాబితా అనేది అర్హులు ఏంటి, అనర్హులు ఏంటి, ఎవరైనా బోగస్ ఉన్నారా అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఈ వెరిఫైలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాస్త
ఈ ఏప్రిల్ నెల మే మొదటి వారంలో మనకు నోటిఫికేషన్ సంబంధించి వచ్చే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద తేదీలు అయితే షెడ్యూల్ ఖరారు చేస్తారు కాబట్టి వెంటనే ఇప్పుడు మొదటి విడత అయిపోయింది, రెండో విడత సంబంధించి కూడా లింక్ అయిందనమాట. ఈ పథకానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా ఇది నడుస్తున్న పథకం కాబట్టి కంటిన్యూగా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది రిలీజ్ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మూడో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం సమాయత్తం అయితే కావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి పదవి కాలం ముగిసి, సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారిని అయితే ఎంపిక చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక రెండో విడత అదేవిధంగా మూడో విడతకు సంబంధించి ఇప్పటికే సమాయత్తం అవుతున్నారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సహాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది గతంలో మనకు 5,000 రూపాయలు అందజేసేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం 6,000 రూపాయల చొప్పున అయితే ఇస్తున్నారు కదా. ఇందులో ప్రధానంగా మరొక అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఈ నెల 20 తారీఖున బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్లో ఏదైతే కాంగ్రెస్ నుంచి కీలక నేత వచ్చిన సందర్భం కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, ప్రభుత్వం నుంచి 6 గ్యారంటీలు కావచ్చు, రైతులకు సంబంధించి పట్టించుకోకుండా దాదాపుగా ఏదైతే ముఖ్యంగా మొదటి విడత రెండో విడతను కాలయాపన చేస్తూ వాయిదాల రూపంలో యూరియా బస్తాలు దొరకక ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి కాబట్టి ప్రభుత్వం పైన ఇటు గట్టిగానే ప్రశ్నించేందుకు కూడా సిద్ధమైనట్టు ఇరకాటంలో పెట్టేందుకు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసా అనేది 20 తారీఖు ఉంది కదా, ఆ 20 తారీఖు అంటే లోపే మనకు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో రైతు భరోసా సంబంధించి ఇప్పటికే నిధులకు సంబంధించి వేట అయితే మొదలైంది అనమాట. ఆర్థిక శాఖకు సంబంధించి ఇప్పటికే నిధులైనా సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లయితే రైతుల ఖాతాలో నిధులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే మనకు పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా నిధులు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కానున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇక పిఎం కిసాన్ పైసలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇప్పుడు 22వ విడత వచ్చింది, ఇప్పుడు 23వ విడత కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ పైసలు మాత్రమే ప్రాపర్గా 4 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అని మొత్తం 3 విడతలో 6,000 రూపాయలు అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున మొత్తం ఇలా 6,000 రూపాయల అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి కదా. తాజాగా వచ్చేసి చాలామంది ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదన్నమాట. నూతన రిజిస్ట్రేషన్ కావచ్చు, ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తకం, అదేవిధంగా ముఖ్యంగా ఇవి వ్యవసాయం చేసి ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా అనేది ఎలాగ అందుతుందో పిఎం కిసాన్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి కొన్ని పొరపాట్లు చేసి ఉన్నారు. సో గతంలో అవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే మీ స్థానిక మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి. సో వారు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారనమాట. ఇలాంటివి మీరు పొరపాటు చేస్తున్నారు బ్యాంక్ సంప్రదించి. సో అంతకంటే ముందు ఎందుకంటే రైతు భరోసా అనేది ఇప్పుడు రావడం జరుగుతుంది, వచ్చిన వారు కూడా ఒకసారి పిఎం కిసాన్ పైన కూడా దృష్టి పెట్టినట్లయితే మనకు మరో విడత రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి సో మొత్తానికి ఇది ప్రస్తుతం రైతులను సంబంధించి రైతు భరోసా అనే దానిపైన ఒక లేటెస్ట్ ఉన్నటువంటి తాజా సమాచారం అనమాట. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్.